హలో అండి. ఈరోజు నేను రసం పొడి తయారు చేస్తున్నానండి. ఇట్లా రసం పొడి తయారు చేసి పెట్టుకుంటే 1 మంత్ అయినా ఉంటదండి ఇది. చూడండి ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. ఒక పాన్ తీసుకున్నాను. దానిలో కొంచెం ఒక కప్పు కందిపప్పు వేసుకున్నానండి. ఇలా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్నాక కొంచెం ఒక 5 నిమిషాలకి వేడెక్కిన తర్వాత మళ్ళీ ధనియాలు అదే కప్పుతోటి ఒక కప్పు ధనియాలు వేసుకున్నాను. అవి కూడా ఇలా దూరగా వేగాలి. తర్వాత ఒక హాఫ్ కప్పు దీనిలో జీలకర్ర వేసుకుంటున్నాను. హాఫ్ కప్పు చాలండి జీలకర్ర. ఏ కప్పుతో తీసుకున్నాం అదే కప్పుతోటి ఒక 3 స్పూన్స్ మిరియాలు వేసుకున్నాము. ఎక్కువైనా ఇష్టమైన వేసుకోవచ్చండి. ఇట్లా వేగినాక దూరగా పక్కన పెట్టేసుకోవాలి. చల్లార్చుకొని అయిపోయిందండి వేగినవి. పక్కన పెట్టుకొని చల్లారినాక మిక్సీలో వేసేసుకుంటున్నాను. కొంచెం పొడి వేసిన తర్వాత కళ్ళుప్పు కలిపానండి ఒక 3 స్పూన్స్. అట్లా మళ్ళీ మెత్తగైనాక మళ్ళీ వెల్లుల్లిపాయ రెబ్బలు ఇట్లా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమేనండి. అంతేనండి. ఇట్లా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి చల్లారినాక జార్లో ఎత్తేసుకున్నాను. ఇది రసంలోకి కానీ, చింతపండు రసం కానీ, టమోటా రసం కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేస్తారు కదా.